హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫారెక్స్ బ్రోకర్‌లోకి మీకు ఏదైనా ఎక్స్‌ఎన్ఎస్ అవ్వచ్చు, ఎక్స్‌ఎం అవ్వచ్చు, ఎలాంటి బ్రోకర్‌లోకైనా క్రిప్టో డిపాజిట్ అండ్ విత్‌డ్రా ఎలా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ వీడియోలో నేనే చెప్పాననమాట. సో, పీ2పీ గాని, బ్యాంక్ డిపాజిట్స్ గాని, యూపీఐ గాని చేయొద్దు. చేస్తే అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయి. సో, కేర్‌ఫుల్‌గా ఉండండి. సో, అదైతే యూజ్ చేయడం స్టాప్ చేయండి అని చెప్పాను. ఆ వీడియోలోనే నేను సజెస్ట్ అయితే చేశాననమాట. క్రిప్టో యూజ్ చేయండి. క్రిప్టో యూజ్ చేయడం వల్ల మీరు సేఫ్‌గా ఉంటారు. సో, దాని తర్వాత చాలామంది నన్ను డౌట్స్ అయితే అడిగారనమాట. బ్రదర్, క్రిప్టో యూజ్ చేసుకుని డిపాజిట్స్ అండ్ విత్‌డ్రాస్ ఎలా చేసుకోవాలి? మా బ్రోకర్‌లోకి మాకు దాని గురించి తెలీదు. ఒక వీడియో చేయండి అని చెప్పారు. సో, ఈ క్రిప్టో ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రిప్టో డిపాజిట్ అండ్ విత్‌డ్రా చేయాలంటే మీ దగ్గర క్రిప్టో వాలెట్ ఉండాలనమాట. బినాన్స్ గాని, బైబిట్ గాని, ట్రస్ట్ వాలెట్ గాని ఇలాంటి ఏ క్రిప్టో వాలెట్ ఉన్నా పర్లేదు. బట్ ఈ వీడియోలో అది ఎలాగా ఏంటి అదేం చెప్పట్లేదు. జస్ట్ మీకు ఆ వాలెట్ ఉండాలి. సో, ఇన్ కేస్ లేకపోతే మీకు ఇక్కడ బినాన్స్ ఉంది చూడండి. ఆ బినాన్స్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. సో, అందులో అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్నాకే అందులో డిపాజిట్ ఆర్ విత్‌డ్రా అయితే చేయండి. లోడ్ చేసుకోండి క్రిప్టో అనేది. సో, అది ఎలా ఏంటి అని తెలియకపోతే ఒక కిందన కామెంట్ చేయండి. నేను ఇంకో వీడియో చేస్తా. సో, వన్స్ మీకు ఆ క్రిప్టో అనేది మీకు బినాన్స్ అకౌంట్‌లోకి వచ్చిన తర్వాత డిపాజిట్స్ అండ్ విత్‌డ్రాస్ ఎలా చేసుకోవాలి. సో, ఇది చాలా ఈజీగా కనిపించచ్చేమో గానీ చిన్న మిస్టేక్ చేసినా అమౌంట్ అయితే పోయిద్దనమాట. సో, చాలా కేర్‌ఫుల్‌గా చూడండి. సో, ఎలా అనేది నేను ఎండ్ వరకు చూస్తే మీకు అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంక మన వీడియోలోకెళ్ళిపోతే నేను వాయిస్ రికార్డ్ చూసుకోలేదు. వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు. సో, మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో, కేర్‌ఫుల్‌గా చూడండి. సో, ఫస్ట్ నా ట్రేడింగ్ అకౌంట్స్‌లోకైతే వెళ్తున్నాను. సో, ట్రేడింగ్ అకౌంట్స్‌లోకి వెళ్ళినాక మీకిక్కడ డిపాజిట్ ఆప్షన్ కనిపిస్తదనమాట. సో, ఇక్కడ చూడండి డిపాజిట్ మార్క్ చేస్తున్నాను. సో, డిపాజిట్. సో, డిపాజిట్ మీద క్లిక్ చేసినాక డిపాజిట్ మీద క్లిక్ చేసినాక మీకు చాలా ఆప్షన్స్ వస్తాయన్నమాట. మీరు చూసుకుంటే ప్రీవియస్‌గా యూపీఐ ఉంది, టెథర్ ఉంది. మీకిలా చాలా ఆప్షన్స్ వస్తాయి. మీకు బినాన్స్ పే ఉంది, బిట్ కాయిన్ ఉంది, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఆప్షన్ ఉంది, ఎథీరియం ఉంది, యూఎస్‌డిటీ టీఆర్సీ20, ఈఆర్సీ20, బిట్ కాయిన్, బినాన్స్ పే మీరు డైరెక్ట్‌గా బినాన్స్ పే నుండి కూడా డిపాజిట్ అండ్ విత్‌డ్రా చేసుకోవచ్చు. బట్ దీనిలో ఎందుకు అది చెప్పట్లేదంటే మీరు ఏ క్రిప్టో వాలెట్‌నైనా నుండైనా డిపాజిట్ అండ్ విత్‌డ్రా చేసుకునేలా ఉండాలి కాబట్టి మీకు ఓన్లీ బినాన్స్ పే అని చెప్పట్లేదు. మీకు క్రిప్టో నుండి ఎలా విత్‌డ్రా చేయాలో చెప్తున్నాను. సో, దీనిలో మనం యూజ్ చేసేది యూఎస్‌డిటీ టీఆర్సీ20. సో, టీఆర్సీ20నే మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఫాస్ట్‌గా ఉంటదనమాట. ఇవన్నీ బ్లాక్ చైన్ వాలెట్స్ అంటారనమాట. మనకిక్కడ ఈఆర్సీ20 గాని, రిమైనింగ్ గాని యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఈ బ్లాక్ చైన్ వాలెట్స్ అంటే ఏంటి? ఇవేంటంటే డిఫరెంట్ బ్లాక్ చైన్ వాలెట్స్. సో, ఒక్కొక్క దానికి ఏంటి డిఫరెన్స్ అంటే ఒకటి స్పీడ్‌గా ఉంటది, ఒకటి స్లోగా ఉంటది. ఒకళ్ళు కమిషన్ ఎక్కువ తీసుకుంటారు ట్రాన్స్‌ఫర్ చేసినందుకు, ఒకళ్ళు తక్కువ తీసుకుంటారు. సో, మనం ఇందులో యూజ్ చేసేది యూఎస్‌డిటీ టీఆర్సీ20. సో, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను చూడండి. సో, యూఎస్‌డిటీ టీఆర్సీ20 మీద క్లిక్ చేసినాక సో, యూఎస్‌డిటీ టీఆర్సీ20 మీద క్లిక్ చేసినాక మన అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. నా అకౌంట్‌లో $16 ఉంది. ఇది చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోండి. పేమెంట్ మెథడ్ యూఎస్‌డిటీ టీఆర్సీ20. సో, మీరు కంటిన్యూ కొట్టినాక మీరిక్కడ చూసుకుంటే ఇక్కడ మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చూసుకుంటే యూఎస్‌డిటీ టీఆర్సీ20 నెట్వర్క్ వచ్చేసి టీఆర్సీ20 అంటారన్నమాట. ట్రాన్ నెట్వర్క్. అదైతే చూసుకోవాలన్నమాట. మీరు కిందన చూసుకుంటే కాపీ అడ్రెస్ అని ఒక ఆప్షన్ వచ్చింది. మీరు క్యూఆర్ కోడ్ ద్వారానా పే చేసుకోవచ్చు. ఆర్ కాపీ అడ్రెస్ మీద క్లిక్ చేసినా అడ్రెస్ అయితే కాపీ అవుద్దన్నమాట. సో, మీరు ఆ కాపీ అడ్రెస్ మీద క్లిక్ చేసుకోండి. చేసినాక మీ బినాన్స్ వాలెట్‌లోకి వెళ్ళండి. సో, బినాన్స్‌లోకి వెళ్ళినాక ఇప్పుడు మీరేం చేయాలంటే సో, బినాన్స్‌లోకి వచ్చిన తర్వాత మీరిక్కడైతే మీరు చూడండి ఇది మన వాట్సాప్ గ్రూప్ అనమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏమన్నా మీరు ఇక్కడికొచ్చి నాకు మెసేజ్ చేయొచ్చు. డైరెక్ట్‌గా కూడా మెసేజ్ చేయొచ్చనమాట. మీకు లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. సో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలో ఏ డౌట్స్ ఉన్నా నాకు అక్కడ కాంటాక్ట్ అవ్వండి. సో, ఇక్కడ మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే పైన ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో, ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే అసెట్స్ అనే ఆప్షన్ ఉంది. సో, మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ అసెట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. దాని మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నా వాలెట్‌లో చూడండి $154 అయితే ఉందన్నమాట. నా దగ్గర ప్రీవియస్‌గా ఉన్నదంతా విత్‌డ్రా చేశాను. ప్రెజెంట్ నిన్న వచ్చిన ప్రాఫిట్ అనమాట ఇది ఒకే అకౌంట్‌లో. సో, $154 అయితే ఉంది. సో, దీన్ని నేనిప్పుడు మన ఎక్స్‌ఎన్ఎస్‌లోకి డిపాజిట్ చేయాలనుకున్నా. అంటే ఇక్కడ విత్‌డ్రా క్లిక్ చేయాలి. ఓకే. విత్‌డ్రా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బిట్ కాయిన్ ఉంది చూడండి. ఇక్కడ మీరు కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సింది బిట్ కాయిన్ తీసేసి యూఎస్‌డిటీ ఓకే. మీరిక్కడ ఎక్స్‌ఎన్ఎస్‌లో ఏం సెలెక్ట్ చేసుకున్నారు? యూఎస్‌డిటీ సెలెక్ట్ చేసుకున్నారు కదా! సో, ఇక్కడ కూడా యూఎస్‌డిటీ కాయిన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇదొక కాయిన్ అనమాట. క్రిప్టో వాలెట్ కాయిన్. సో, ఇక్కడ అడ్రెస్ అని ఉంది చూడండి. మీరు ఇందాక ప్రీవియస్‌గా కాపీ చేసుకున్న అడ్రెస్ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో, పేస్ట్ చేసినాక మీరిప్పుడు నెట్వర్క్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు రాంగ్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోకూడదు. మీరిక్కడ ఏం సెలెక్ట్ చేసుకున్నారు? టీఆర్సీ20 ట్రాన్ నెట్వర్క్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో, ఈ ట్రాన్ నెట్వర్క్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు టీఆర్సీ20 టు టీఆర్సీ20 షేర్ చేయాలి. మీరు ఈఆర్సీ20 గాని, బీఈపీ20 గాని సెలెక్ట్ చేయకూడదు. మీరు అలా గాని చేస్తే మీ మనీ అంతా లూజ్ అయిపోతారు. మనం చేసేది ఏమీ లేదు. సో, ఓకే. మీరు కేర్‌ఫుల్‌గా టీఆర్సీ20నే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చాలా కేర్‌ఫుల్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో, అగైన్ కాపీ అడ్రెస్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. సో, మీ బినాన్స్‌లోకి వెళ్లి అడ్రెస్‌ని అక్కడ పేస్ట్ చేసాం కదా! మనం టీఆర్సీ20 అదైతే క్లిక్ చేయండి. సో, టీఆర్సీ20.
సో, చేసుకున్నాక ఎంత అమౌంట్ సో, నేను చూసుకుంటే మీరు ఒకసారి అడ్రస్ కేర్‌ఫుల్‌గా చూసుకోండి. చూసుకున్నాక అమౌంట్ వచ్చేసి నేను $150 అయితే పే చేస్తున్నానన్నమాట. సో, $150 పే చేస్తే మనకు $1 అయితే నెట్వర్క్ ఫీ తీసుకుంటారు. $149 అయితే మీ అకౌంట్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేస్తారన్నమాట. ఈ ఈ ట్రాన్స్‌ఫర్ చేసినందుకు గాను $1 అయితే ఫీస్ తీసుకుంటారన్నమాట. ఓకే. సో, నేను ఇక్కడ 151 ఎంటర్ చేశా. సో, నా అకౌంట్‌లోకి $150 అయితే వస్తాయి. $1 పోగా. సో, అంతా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. చేసుకున్నాక విత్‌డ్రా మీద క్లిక్ చేయండి. సో, వన్స్ మీరు విత్‌డ్రా మీద క్లిక్ చేసినాక మీరు ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకోమని అడుగుతది. అడ్రెస్ గాని, టీఆర్‌సీ20 $151 ఎవ్రీథింగ్ ఓకే. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో, కంటిన్యూ మీద క్లిక్ చేసినాక నాకు పాస్ కీస్ అయితే లేవు. సో, నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే క్యాన్సిల్ క్లిక్ చేసిన తర్వాత కిందన మై పాస్ కీస్ ఆర్ నాట్ అవైలబుల్ ఉంటది. అది చెక్ చేసుకోండి. అథెంటికేటర్ యాప్ మీ ఫోన్‌లో అథెంటికేటర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. సో, దాని ద్వారా అక్కడ ఒక కోడ్ వస్తదనమాట. మీరు హ్యాక్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ ఒక కోడ్ అయితే వస్తది. సో, మీరు ఆ కోడ్‌నయితే మీ అథెంటికేటర్ యాప్‌లోనే బినాన్స్ అని చెప్పి కోడ్ వస్తది. అక్కడైతే ఎంటర్ చేసుకోవాలనమాట. సో, ఇక్కడ నేనైతే ఎంటర్ చేస్తున్నాను చూడండి అథెంటికేటర్ యాప్ కోడ్ అనేది. సో, ఇవేంటి అంటే ఈ యాప్ ఏంటంటే ఎప్పటికప్పుడు కోడ్ చేంజ్ అయిపోతూ ఉంటదనమాట. సో, దానివల్ల మీకు హ్యాక్ అవ్వడం గాని, మీ అకౌంట్స్‌లో ఫండ్స్ లూజ్ అవ్వడం గాని, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీకుండవు. సో, వన్స్ ఆ కోడ్ వచ్చినాక మీరు ఎంటర్ చేసుకోవాలనమాట ఇక్కడ. అది ఎవ్రీ 10 సెకండ్స్‌కే చేంజ్ అయిపోతూ ఉంటది. సో, ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి కోడ్. సో, దాని తర్వాత ఈమెయిల్ మెయిల్‌కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తది. మనీ సెండ్ చేసినందుకు. ఇవన్నీ వెరిఫికేషన్ అనమాట. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. చేసుకోవాలి. సో, అలా అయితే మన అకౌంట్ వేరే వాళ్ళు ఎవరు యాక్సెస్ చేయలేరనమాట. సో, ఇప్పుడు నా మెయిల్‌కొచ్చిన వెరిఫికేషన్ కోడ్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను అనమాట. సో, నాకు కోడ్ అయితే ఎంటర్ చేశాను. సో, విత్‌డ్రా అయితే అప్రూవల్ అయితే అయిపోయిందనమాట. సో, ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ ప్రాసెసింగ్‌లో పడింది. మీరు కిందన చూసుకుంటే ప్రాసెసింగ్ అని వచ్చింది చూడండి. ప్రాసెసింగ్ $150. సో, మీరు చూసుకుంటే ఇక్కడ విత్‌డ్రా డీటెయిల్స్ చూపిస్తది. రైట్. మీరు చూసుకుంటే విత్‌డ్రాల్ ఆర్డర్ సబ్మిటెడ్ ఎక్కడ ట్రాన్స్‌ఫర్ చేసాం, ఎంత ట్రాన్స్‌ఫర్ చేసాం అని ఎవ్రీథింగ్ చూపిస్తది. ఇప్పుడు నా ఎక్స్‌ఎన్ఎస్ వాలెట్‌లోకి అయితే వెళ్దామనమాట. సో, ట్రేడింగ్ అకౌంట్స్ మీద క్లిక్ చేద్దాం. ఒకసారి రిఫ్రెష్ చేస్తా చూడండి. సో, నా అకౌంట్ రిఫ్రెష్ చేస్తే $16.98 అయితే ఉంది. సో, మనకు ఒక ఇప్పుడు $150 అయితే రావాలి. సో, ఇక్కడికి వెళ్దాం. సో, కొంచెం టైం పట్టుద్ది. కొంచెమే టైం పట్టుద్ది. పెద్ద టైం ఏం పట్టదు. సో, ఇప్పుడు మనం చూసుకుంటే ప్రాసెసింగ్ అనేది అయిపోయిందనమాట. మీరు కిందన చూడండి చూసారా ఇక్కడ కంప్లీటెడ్ అని వచ్చింది. బినాన్స్‌లో మీరు కింద ట్రాన్సాక్షన్‌లో చూసుకుంటే బినాన్స్‌లో కంప్లీటెడ్ అని వచ్చింది. ఒకసారి ఎక్స్‌ఎన్ఎస్‌లోకి వెళ్లి చెక్ చేద్దాం. రైట్. మీరు చూసుకుంటే ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే సో, రైట్. $166 వచ్చింది చూసారా? అంటే $150 అనేది డిపాజిట్ అనేది అయిపోయింది. సో, మన ట్రాన్సాక్షన్ హిస్టరీలో సో, చూసారా మనకి కంప్లీటెడ్ అని అయిపోయింది. $150 అయితే సక్సెస్‌ఫుల్‌గా డిపాజిట్ అయితే అయిపోయింది. సో, ఇలా మీరు జాగ్రత్తగా చేసుకోవాలనమాట. టెథర్, యూఎస్‌డిటీ ప్రతీదీ కేర్‌ఫుల్‌గా చూసుకొని మీరైతే చేసుకోవాలి. సో, మనకి ఇక్కడ కూడా ఇప్పుడు అసెట్స్‌లోకి వెళ్తున్నాం చూడండి. బినాన్స్‌లో. సో, చూసారా ఇంతకుముందు $153 ఉండేది. ఇప్పుడు $153 ఉంది. ఎందుకు అంటే మనం $150 అనేది ట్రాన్స్‌ఫర్ చేసామనమాట. సో, ఇలా అయితే మీరు చాలా కేర్‌ఫుల్‌గా డిపాజిట్స్ అనేవి చేసుకోవాలి. దేనికి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు కూడా ఎవ్రీథింగ్ క్లియర్‌గా చూసుకోవాలి. సో, అగైన్ నా ట్రేడింగ్‌లోకి వెళ్తున్నాను. సో, ఇప్పుడు దీన్ని విత్‌డ్రా చేయడం ఎలా? సో, ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ వచ్చేసి విత్‌డ్రా చేయడం ఎలా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ డైరెక్ట్‌గా విత్‌డ్రాని క్లిక్ చేసేస్తారు. మీరు అలా డైరెక్ట్‌గా విత్‌డ్రాని క్లిక్ చేస్తే ట్రేడింగ్ అకౌంట్ నుండి క్రిప్టోకి ట్రాన్స్‌ఫర్ చేయడానికి కుదరదు. ఎస్పెషల్లీ ఎక్స్‌ఎన్ఎస్‌లో. ఎక్స్‌ఎన్ఎస్‌లో మీరు డైరెక్ట్ ట్రేడింగ్ అకౌంట్ నుండి క్రిప్టోకి ట్రాన్స్‌ఫర్ చేయడానికి అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెలెక్ట్ చేశారనుకోండి చూడండి ఎలా చూపిస్తుందో మీకు ఒక రెడ్ నోటిఫికేషన్. చూసారా? యూ కెనాట్ విత్‌డ్రా ఫండ్స్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ అకౌంట్. మీరు డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ చేయడానికి అవ్వదు. మీ అకౌంట్ నుండి క్రిప్టో వాలెట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కింద క్రిప్టో వాలెట్ అని ఉంది చూడండి. ఇక ట్రాన్స్‌ఫర్ మీద క్లిక్ చేయండి. సో, ట్రాన్స్‌ఫర్ మీద క్లిక్ చేసినాక బిట్వీన్ యువర్ అకౌంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, దాని తర్వాత ఏ అకౌంట్‌కి. సో, మీరిక్కడ నా ట్రేడింగ్ అకౌంట్ నుండి క్రిప్టో వాలెట్‌కి. సో, క్రిప్టో వాలెట్‌లో దేంటి యూఎస్‌డిటీ టీఆర్‌సీ20 ఈ వాలెట్‌కయితే నేను సెండ్ చేసుకోవాలనుకున్నాను. సో, అది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్నాక ఎంత $150 కదా విత్‌డ్రా చేయాలనుకున్నాను. సో, $150 అయితే ఎంటర్ చేశానన్నమాట. కంటిన్యూ కొట్టండి. సో, అగైన్ కన్ఫర్మ్ చేయండి. సో, హిస్టరీ చూడండి ఇప్పుడు. మీకిప్పుడు మీ క్రిప్టో వాలెట్ ట్రాన్స్‌ఫర్ అయింది. మీకు విత్‌డ్రా అవ్వలేదు. మీ క్రిప్టో వాలెట్‌కయితే మనీ ట్రాన్స్‌ఫర్ అవుద్ది. సో, ఇప్పుడు చూసుకుంటే $150 రైట్. మీరు చూసుకుంటే ట్రాన్స్‌ఫర్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. మీరు చూడండి క్రిప్టో వాలెట్ అని ఉంది చూసారా? ట్రేడింగ్ అకౌంట్‌లోకి వెళ్ళాక మై అకౌంట్స్ అండ్ ఇప్పుడు క్రిప్టో వాలెట్ చూసుకుంటే క్రిప్టో వాలెట్‌లో గాని $150 సక్సెస్‌ఫుల్‌గా ట్రాన్స్‌ఫర్ అయింది. మీరు విత్‌డ్రా చేయలేదు. జస్ట్ మీ ట్రేడింగ్ అకౌంట్ నుండి క్రిప్టో వాలెట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. ఇక్కడ నుండి మీ క్రిప్టో వాలెట్ టు వాలెట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలన్నమాట. మీకు అర్థమైందా? మీరు క్రిప్టో వాలెట్ టు వాలెట్ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు. ఇప్పుడు విత్‌డ్రా క్లిక్ చేయండి. సో, వన్స్ విత్‌డ్రా క్లిక్ చేసినాక మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. అగైన్ మనకి యూఎస్‌డిటీ టీఆర్‌సీ20లో కదా కావాలి. ఇప్పుడు ఇలా చూడండి ఈఆర్‌సీ20 చూసుకోకుండా నేను రాంగ్ క్లిక్ చేసేసా. సో, ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో, ట్రోన్ నెట్వర్క్ అని చాలా ఆప్షన్స్ ఉంటాయి. బీఈపీ20 ఏదైనా మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేసుకోవాలనుకున్నది ఏంటి టీఆర్‌సీ20.
చూ చూసుకోకుండా నేను రాంగ్ క్లిక్ చేశానన్నమాట. ERC20 అనేది. సో, మీరు ఇదే చూసుకోవాలి కేర్‌ఫుల్‌గా. పొరపాటున రాంగ్‌గా చేశారంటే మీ మనీ పోతాయి. సో, అగైన్ నేను బ్యాక్‌కొస్తున్నాను. ఇప్పుడు TRC20 ఇది ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఇది నేను క్లిక్ చేస్తున్నాను. సో, USDT TRC20. ఇప్పుడు మనం వాలెట్ అడ్రెస్ అయితే తెలుసుకోవాలన్నమాట. మీరు ఎక్కడ ట్రాన్స్‌ఫర్ ఏ వాలెట్ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్ అకౌంట్ నుండి వేరే బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలంటే వాళ్ళ అకౌంట్ నంబర్ తెలియాలి కదా! సో, ఇప్పుడు మీరు బినాన్స్‌లోకొచ్చిన తర్వాత మనకిప్పుడు డిపాజిట్ కావాలి. మన ఎక్స్‌నైస్ నుండి విత్‌డ్రా చేస్తున్నాం. మన బినాన్స్‌కైతే డిపాజిట్ చేసుకుంటున్నాం. సో, ఇప్పుడు మీకేంటి మీకిక్కడ 3 ఆప్షన్స్ వచ్చాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి బై విత్ ఐఎన్ఆర్ సెకండ్ ఆప్షన్, డిపాజిట్ క్రిప్టో. మీరు ఫస్ట్ 2 సెలెక్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే మీరు ఇండియన్ రూపీతో సెలెక్ట్ చేయట్లేదు. మీరు థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ వేరే క్రిప్టో వాలెట్ నుండి మీరు ఇక్కడ బినాన్స్‌లో ఉన్న క్రిప్టో వాలెట్‌కి మనీ అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. సో, థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో, నేను డిపాజిట్ క్రిప్టో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినాక ఫస్ట్ థింగ్ కాయిన్ మీరు సెలెక్ట్ చేసుకున్న కాయిన్ యూఎస్‌డిటీ కాయిన్ చాలా కేర్‌ఫుల్ ఎక్స్‌ఎన్ఎస్ లింక్ చూడండి. యూఎస్‌డిటీ కాయిన్ అనమాట. అది సెలెక్ట్ చేసుకున్నాక నెట్వర్క్ TRC20 నెట్వర్క్, ట్రాన్ నెట్వర్క్. మళ్ళీ చెప్తున్నాను. మీరు అక్కడ ఏదైతే ఇచ్చారో ఇక్కడ అదే ఇవ్వాలి. పొరపాటున రాంగ్ ఇచ్చారంటే మొత్తం పోయిద్ది. సో, ఇప్పుడు వాలెట్ అడ్రెస్ అయితే కాపీ చేసుకున్నాను. ఎక్స్‌ఎన్ఎస్‌లోకి వెళ్తున్నాను. సో, ఎక్స్‌ఎన్ఎస్ అడ్రెస్ అయితే పేస్ట్ చేశానన్నమాట. లాస్ట్ నంబర్ చూసుకోండి ఎందుకైనా మంచిది. ఇక్కడ బి అని ఉంది కదా! ఇక్కడ కూడా బి అని ఉంది వాలెట్‌లో. సో, ఇప్పుడు ఎంత $150 అయితే విత్‌డ్రా చేయాలనుకోండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో, కంటిన్యూ మీద క్లిక్ చేసినాక కన్ఫర్మ్ అని అడుగుద్ది. సో, ఎలాంటి ఫీజ్ లేదు. జీరో ఫీజ్. సో, మీరు విత్‌డ్రా చేసినందుకు ఎలాంటి ఫీజ్ ఉండదు. ఓన్లీ డిపాజిట్ చేసినప్పుడే ఫీజ్ తీసుకుంటదన్నమాట. ఇంకొకసారి కేర్‌ఫుల్‌గా చూసుకోండి. అడ్రెస్ ఎవ్రీథింగ్. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో, వన్స్ కన్ఫర్మ్ క్లిక్ చేసినాక నా మొబైల్‌కైతే నోటిఫికేషన్ వస్తది. సో, అప్రూవ్ చేయాలని. సో, నా మొబైల్ అయితే అప్రూవ్ చేస్తున్నాను. సో, నా మొబైల్ అయితే అప్రూవ్ చేశాను. ఓకే. మీరు చూడొచ్చు ఆటోమేటిక్‌గా స్క్రీన్ అయితే రిఫ్రెష్ అయింది. సో, ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ హిస్టరీలోకెళ్దాం. సో, రైట్ విత్‌డ్రా మీద క్లిక్ చేస్తే మీరు చూసారు ఇక్కడ పెండింగ్‌లో ఉందన్నమాట. క్రియేటెడ్ కొంచెం డిపాజిట్ మీద కంపేర్ చేస్తే విత్‌డ్రా చేయడానికి ఒక 2 మినిట్స్ టైం పట్టుద్దన్నమాట. అంత డిపాజిట్ అంత క్విక్‌గా ఉండదు గానీ ఒక 1 ఆర్ 2 మినిట్స్ టైం పట్టుద్ది. సో, ఇక్కడైతే అగైన్ రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి. సో, స్టిల్ ప్రాసెసింగ్‌లోనే ఉంది. సెండ్ టు ప్రొవైడర్ అయింది. సో, వెయిట్ చేద్దాం కొంచెం టైం. సో, ఒకసారి నా బినాన్స్ వాలెట్ చెక్ చేయండి. అసెట్స్‌లోకి వెళ్తున్నాను. సో, ఇక్కడ ఎంతుంది? $3 అయితే ఉంది. $3.40 అయితే ఉంది. సో, ఇప్పుడు వచ్చాక $153 అవ్వాలి. సో, వెయిట్ చేద్దాం. రైట్. మీరిప్పుడు చూసుకుంటే $150 అయితే ట్రాన్స్‌ఫర్ సక్సెస్‌ఫుల్‌గా అయింది. టైమ్ చూసుకోండి 12:36. సో, సక్సెస్‌ఫుల్‌గా ట్రాన్స్‌ఫర్ అయితే అయిపోయింది. ఒకసారి బినాన్స్ వాలెట్‌లో చెక్ చేద్దాం మనం ఎళ్లి ఇప్పుడు. రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి. ఎగ్జాక్ట్‌లీ. చూసారా $153 అయిపోయింది. సో, ఇలా అనేది మీరు విత్‌డ్రా చేసుకోవాలనమాట. సో, కేర్‌ఫుల్‌గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా జాగ్రత్తగా చూసుకొని డిపాజిట్స్ అండ్ విత్‌డ్రాలు చేసుకోవాలి. మీరు పొరపాటున రాంగ్ బ్లాక్ చైన్ వాలెట్‌కి పంపించారా మనీ అంతా పోతాయి. మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్స్‌లో కూడా చూడొచ్చు కంప్లీటెడ్ అని వచ్చింది. ఓకే. డిపాజిట్స్ అండ్ విత్‌డ్రాలు. సో, ఓకే. మీరు రాంగ్ వాలెట్‌కి అయితే పంపించకండి. చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మనీ ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు. సో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. మీరు అక్కడైతే నన్ను ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగొచ్చు. ఇంకా చాలామంది అడుగుతున్నారు. ఇదిగోండి. సో, ఈ గ్రూప్‌లో అయితే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగొచ్చు. సో, చాలామంది అడుగుతున్నారు బ్రో ఎలా ఆహ్, మనీ అనేది లోడ్ చేసుకోవాలి, క్రిప్టో అనేది లోడ్ చేసుకోవాలన్నారు. ఇన్ కేస్ మీకు ఆ డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. కిందన కామెంట్ చేయండి. సో, నేనైతే అది వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎలా లోడ్ చేసుకోవాలి ఏంటనేది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఈ అకౌంట్స్ అనే కాదు ఎక్స్‌ఎన్ఎస్ గానీ, ట్రేడింగ్ వ్యూ అకౌంట్స్ గానీ, ఎలాంటి సర్వీసెస్ కావాలన్నా మీకు క్రిప్టో అనేది కావాలంటే జెన్యూన్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ కావాలంటే ఒకసారి మెసేజ్ చేయండి. ఎవరైనా ఉంటే మీకు సజెస్ట్ చేస్తానన్నమాట. ఎవరైనా క్రిప్టోని బై ఆర్ సెల్ చేసేవాళ్ళు జెన్యూన్ పర్సన్స్ అనమాట. మీ అకౌంట్స్ ఫ్రీజ్ అవ్వకుండా కేర్‌ఫుల్‌గా ఉండేలాగా నేనైతే వాళ్ళైతే మీకు చెప్తాను. సో, యాహ్! మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.